పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. టారిఫ్ వేళ భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినగా ట్రంప్ దీనిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అని కొనియాడారు. ఆయనతో తానెప్పుడు స్నేహంగానే ఉంటానని చెప్పారు. భారత్ రష్యాలకు దూరమయ్యామంటూ ట్రూత్ సోషల్లో శుక్రవారం ట్రంప్ పెట్టిన పోస్ట్పై మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. భారత్ అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. మోదీతో తన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ప్రస్తుతం మోదీ చేస్తున్న పనులే తనకు నచ్చడం లేదని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదని ట్రంప్ పేర్కొన్నారు. అది తనను చాలా నిరాశకు గురి చేసిందని చెప్పారు. ఇదే విషయాన్ని భారత్కు తెలియజేశానని, అక్కడి ఆయిల్ కొనుగోలు చేయొద్దని వారించానన్నారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశ దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్లు కూడా విధించానన్నారు. తాను విధించిన 50% సుంకాలు నిజంగా చాలా ఎక్కువేనని ట్రంప్ అంగీకరించారు. నేను మోదీతో చాలా బాగా కలిసిపోతాను, అది మీకు కూడా తెలుసు. ఆయన 2 నెలల క్రితం ఇక్కడ ఉన్నారు. మేము రోజ్ గార్డెన్లో విలేకరుల సమావేశం కూడా నిర్వహించామని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయానని, అది తన ఫెయిల్యూరే అని ట్రంప్ ఒప్పుకున్నారు. తన హయాంలో తాను చూసిన అత్యంత కష్టమైన సంఘర్షణ రష్యా ఉక్రెయిన్దేనని చెప్పారు. వైట్ హౌస్లోని ఆధునీకరించిన రోజ్ గార్డెన్లో యుఎస్ కాంగ్రెస్ సభ్యులకు శనివారం ట్రంప్ డిన్నర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకు సత్సంబంధాలున్న ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపలేకపోయానన్నారు. కానీ గడిచిన 7 నెలల్లో తాము చేసింది ఇంకెవరూ చేయలేదన్నారు. 7 నెలల్లో తాము 7 యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. గతంలో జరిగిన యుద్ధాల్లో ఒకటి 31 ఏళ్లు కొనసాగింది. ఆపడం అసాధ్యమన్న ఆ యుద్ధాన్ని నేను 2 గంటల్లో ఆపాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.